ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో చూసినటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం యేసుక్రీస్తు యొక్క సిలువ గురించి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడదాం. మనం గమనిస్తే కనుక భారతదేశంలో ప్రేమకు గుర్తుగా ఎలా అయితే తాజ్మహల్ ఉందో అలానే క్రైస్తవ కోణంలో యేసుక్రీస్తు యొక్క సిలువ అది ప్రేమకు గుర్తు అన్నమాట. ప్రేమ యొక్క చిహ్నమే ఈ యొక్క సిలువగా మనం చూస్తూ ఉంటాం. అయితే కనుక యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువ మోస్తూ ప్రయాణం చేశారో ఆ సమయంలో ఆయన ఆ సిలువను ఒక భారంగా ఒక శిక్షగా ఊహించలేదు, కానీ అది దేవుని సింహాసనంగా ఆయన భావించడం జరిగింది. ఆ సిలువ మోస్తున్నంతసేపు కూడా దేవుని యొక్క సింహాసనమును ఆయన భుజములపై మోస్తున్నట్టుగా ఆయన అనుభూతి చెందాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనపై చూపించినటువంటి ప్రేమను గురించి మనము మాట్లాడకుండా మౌనంగా ఉండలేం. అందుకనే మనం అనేక మందికి సువార్త ప్రకటిస్తూ ఉంటాం, సిలువ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉంటాం, దేవుడు మన కోసం ఏం చేశాడో అనేక మందికి ప్రకటిస్తూ ఉంటాం. అయితే చాలా మంది సిలువను శిక్ష అనుకుంటూ ఉంటారు. సిలువ శిక్ష అనగానే సిలువ అనేది యేసుక్రీస్తుకి విధించినటువంటి శిక్షగా చూస్తూ ఉంటారు, కానీ సిలువ అనేది దేవుని యొక్క ప్రేమ. దేవుడు సిలువపై మన మీద ఉన్నటువంటి ప్రేమను చూపించడం జరిగింది. దేవుడా, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అంటే కనుక ఆయన అదిగో సిలువను చూడు, ఆ సిలువను చూస్తే నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు అర్థమవుతుంది అంటాడు. కాబట్టి సిలువ ప్రేమకు గుర్తు, కానీ శిక్ష మాత్రం కాదు. రెండవదిగా సిలువ అంటే అందరూ శాపం అనుకుంటూ ఉంటారు, కానీ సిలువ అనేది ఆశీర్వాదకరం. ఎందుకు ఆశీర్వాదకరం అంటున్నానంటే కనుక మురానుపై వేలాడేవాడు శాపగ్రస్తుడు అని చెప్పి పౌలు భక్తుడు గలతీ పత్రికలో రాస్తూ ఉంటాడు. అంటే యేసుక్రీస్తు వారు మన యొక్క శాపములన్నిటిని కూడా వంశపారంపర్యంగా వచ్చేవి, మనం కావాలని తెచ్చుకునేవి, ఎవరైనా మనల్ని శపిస్తే వచ్చేటువంటి శాపాలు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో వేలాడి మన శాపములను ఆయన భరించాడు. మన శాపములను తొలగించి ఆయన మనకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఎవరైతే సిలువను విశ్వసిస్తూ ఉంటారో వారికి ఏ శాపాలు కూడా ఉండవు, కానీ ఆశీర్వాదకరమైనటువంటి విషయాలే సందర్భాలే కలుగుతూ ఉంటాయి. మూడవదిగా యేసుక్రీస్తు యొక్క సిలువను చాలామంది హింస అనుకుంటారు. హింస అంటే కనుక యేసుక్రీస్తును బాగా హింసించారని, సిలువను చూస్తే హింస జరుగుతుందని చెప్పి సిలువను చూసినప్పుడల్లా ఇంట్లో అనేక నష్టాలు కలుగుతాయని చెప్పి చాలామంది పడుతూ ఉంటారు. కానీ అది నిజానికి సిలువ అంటే అది హింస కాదు, అది విమోచన. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను పాపముల నుంచి విమోచించాడు. ఎలాంటి కనుక ఆయన సిలువపై వేలాడటం వలన సిలువ అనేది మనకు విమోచనకు గుర్తుగా కనిపిస్తూ ఉంటుంది. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే మన కోసం తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. తన కుమారుణ్ణి మన కోసం ఇచ్చినటువంటి దేవుడు మనం ఏదైనా అడిగితే ఇవ్వడా, ఖచ్చితంగా ఇస్తాడు అని చెప్పి మనము విశ్వసించాలి. మానవ జాతిని ఎలా అయినా సరే రక్షించాలి అనేటువంటి ఒక ఆలోచన, ప్రేమ పూరితమైనటువంటి ఆలోచన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి తీసుకొని వచ్చింది, కలవరి కొండపైకి ఎక్కించింది. మనం గమనిస్తే కనుక మనందరినీ కాపాడాలని, మనందరి శాపమును ఆశీర్వాదకరంగా మార్చాలని, మనందరి యొక్క బానిసత్వం అనగా పాపము దాసత్వముల నుండి బయటకు లాగాలని, మనలను విమోచించాలని దేవుడు యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రాణాన్ని పణంగా అక్కడ ప్రాణాలను అర్పించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి సిలువ అనేది దేవుని యొక్క ప్రేమకు గుర్తు. రెండవదిగా సిలువ క్షమాపణకు గుర్తు. ఎందుకంటే కనుక యేసుక్రీస్తు సిలువపై ఉండి మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించము. నిజమే, దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు. ఎంతమంది అయితే వారి యొక్క పాపములను క్షమించమని అడుగుతూ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆయన క్షమించే దేవుడే ఉన్నాడు. సొలొమోను అంటూ ఉంటాడు కదా, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు అంటాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనము పాపములకు ప్రాయశ్చిత్తం పొందకుండా మరణించిన ఎడల ఏం ఉపయోగం లేదు, కానీ మన పాపములకు క్షమాపణ పొందుకున్నట్లయితే కనుక మనము నిత్య జీవంలో అడుగు పెట్టేవారిగా ఉంటూ ఉంటాం. ఎంతమంది అయితే యేసుక్రీస్తును సిలువ వేశారో, ఆ సిలువ వేసేటువంటి క్రమంలో సహాయపడ్డారో వాళ్ళందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షమించారు. అలానే మనలను కూడా ఆయన క్షమిస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు వారు పాపాన్ని ద్వేషించారు, కానీ పాపిని ఎన్నడే కానీ ద్వేషించలేడు. అంటే యేసుక్రీస్తు వారు ప్రతిసారి కూడా పాపాన్ని ద్వేషించాడు, పాపంపై కోపడ్డాడు, పాపం చేయొద్దు అన్నాడు, కానీ ఒక పాపిని అనగా
పాపం చేస్తున్న వ్యక్తిని నా దగ్గరికి రావద్దు అని కానీ, నాతో నీకు పని లేదు అని కానీ, నువ్వు మాట్లాడితే నేను వినను అని కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా బోధించలేదు, అలానే మాట్లాడలేదు. ఎందుకంటే కనుక ప్రతి ఒక్క పాపిని కూడా ఆయన ప్రేమిస్తుంటున్నాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని కూడా ఆయన ప్రేమించి ఆమెకు శిక్ష రాకుండా యేసుక్రీస్తు వారు ఆమె యొక్క పాపమును క్షమించాడు. మూడవదిగా సిలువ విమోచనకు గుర్తు. మన పాపముల నుంచి ఆయన మనలను విమోచించాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం చూస్తే కనుక మనం ఇంకనూ పాపులమై ఉండగానే యేసుక్రీస్తు మన కొరకు మృతి చెందెను. అనగా మనం ఇంకా పాపులమై ఉండగానే మన పాపములకి ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని పాపాలు చేశామో అన్ని పాపాలకు ఆయన వెల చెల్లించాడు, ప్రాయశ్చిత్తం చేశాడు. ఇప్పటి నుంచి మనం చనిపోయేదాకా ఇంకెన్ని పాపాలు చేస్తామో వాటన్నిటి గురించి కూడా ఆయన ముందుగానే ప్రాయశ్చిత్తం చేశాడు. పాపం వలన ఏ ఒక్క మానవుడు కూడా నరకానికి వెళ్ళకూడదని చెప్పి యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్క మానవుడికి కూడా విమోచన అనుగ్రహించాడు. అలా అని చెప్పి జీవితాంతం కూడా పాపమే చేస్తానంటే కనుక ఆయన అంగీకరించాడు. సత్యం తెలిసిన వాడు, జ్ఞానం గలవాడు పాపం చేయడానికి సిద్ధపడడు. సత్యం తెలిసిన వాడు స్వతంత్రం పొందుకుంటాడు. దేని నుంచి? ఈ పాపపు శక్తి నుంచి, ఈ లోకపు శక్తి నుంచి, ఈ యొక్క అంధకార దురాత్మ శక్తుల యొక్క బానిసత్వం నుండి స్వతంత్రం పొందుకుంటాడు. కాబట్టి స్వతంత్రం పొందిన వ్యక్తి మరలా పాపాన్ని చేయడం. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ లోతు ఎంతంటే కనుక మనం ఎవ్వరం కూడా మారు మనసు పొందకముందే, మారకముందే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి మన పాపములకు ఆయన ప్రాయచిత్తం చేయడమే ఆయన యొక్క ప్రేమలో మనం బాగా గుర్తించదగినటువంటి విషయం. నాలుగవదిగా సిలువ ప్రతి ఒక్క మానవునికి ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చింది. సిలువ అనగానే ప్రాచీన స్వభావం చనిపోయి నూతన స్వభావం పొందుకోవడం, అంటే ఒక క్రొత్త జీవితాన్ని మనం అనుభవించడం. ఎవరైతే క్రీస్తు వద్దకు వస్తూ ఉంటారో శాపాలు మోసుకుని వచ్చిన వాడు ఇక శాపాన్ని కొనసాగించడు, ఆశీర్వాదంలో మాత్రమే అడుగు పెడతాడు. ప్రతి ఒక్క మానవుడికి కూడా సిలువ ఒక క్రొత్త జీవితాన్ని ఇస్తూ ఉంటుంది. మనం గమనిస్తే కనుక పౌలు భక్తుడు అంటూ ఉంటాడు కదా, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం చూస్తే కనుక ఎవడైనానో క్రీస్తునందుండిన ఎడల వాడు నూతనమైనటువంటి సృష్టి. నూతన సృష్టి అంటే ఏంటంటే కనుక ఒక కొత్త జీవితం అన్నమాట. మనం ఎప్పుడైతే సిలువను చూస్తూ ఉంటామో, సిలువ దగ్గరికి వెళ్తూ ఉంటామో నిజంగా మనము ఒక క్రొత్త జీవితాన్ని పొందుకున్న వారం అవుతూ ఉంటాం. పాతవి గతించేను, సమస్తం కూడా నూతనమాయను. అప్పటి వరకు పాపములు భరించేటువంటి వ్యక్తి ఇక పాపాన్ని భరించడు, పాప భారాన్ని మోయడు. పాపం వల్ల వచ్చేటువంటి జీవితం మరణాన్ని ఆయన అనుభవించడు. మరణముల నుండి జీవంలోనికి దాటిపోయానని చెప్పి యోహాను భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు. 5వదిగా సిలువ అనేది దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండడానికి గుర్తు. ఎవరైతే సిలువ దగ్గరికి వస్తూ ఉంటారో, సిలువను విశ్వసిస్తూ ఉంటారో, సిలువ అన్నప్పుడల్లా కూడా యేసుక్రీస్తు మనకు గుర్తు రావాలి. ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసిస్తూ ఉంటారో వాళ్ళు క్రీస్తుతో దగ్గర సంబంధానికి మార్గం సరళం చేయబడుతూ ఉంటుంది. ఒక మానవుడు క్రీస్తు ద్వారా మాత్రమే దేవుణ్ణి చూడగలడు, దేవునితో మాట్లాడగలడు. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు కాబట్టి మనము దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలిచేటువంటి భాగ్యాన్ని పొందుకున్నాం. మన ప్రాణాలను ప్రేమించినటువంటి యేసుక్రీస్తు వారు మనకి హృదయాల్లో జీవించాలని అనుకుంటూ ఉంటున్నారు. ఎవరి హృదయంలో అయితే యేసుక్రీస్తు నివసిస్తూ ఉంటారో, జీవిస్తూ ఉంటారో వాళ్ళు యేసుక్రీస్తుకి దగ్గర సంబంధం కలిగి ఉంటూ ఉంటారు. మనం గమనిస్తే కనుక యేసుక్రీస్తు వారు హృదయం అనేది తలుపును వద్ద నిలబడి తలుపు తట్టుచూ ఉన్నాడు. ఆ తలుపుని ఎవరైతే తీస్తారో వారితో ఆయన సహవాసం చేస్తారు. వాళ్ళందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అయితే కనుక చాలామంది బయట ఉండి తలుపు తట్టేవాడు పరాయి వాడేమో, మన సంబంధికుడు కాదేమో అని చెప్పి అనుకుంటూ ఉంటున్నారు. కానీ నిజంగా యేసుక్రీస్తుతో మనకు కనుక దగ్గర సంబంధం ఉంటే కనుక అది చాలా గొప్ప ధన్యతగా భావించాలి. ఒక సీఎంతో మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ మనం యేసుక్రీస్తుతో మాట్లాడేవారిగా ఉండాలి. ఎందుకంటే కనుక యేసుక్రీస్తు మన కోసం ఏదైనా చేయగల సమర్థుడై ఉన్నాడు. మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. అంతకంటే విలువైనది ఏది కూడా మనకు కనబడదు. కాబట్టి అత్యంత విలువైనటువంటి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని మనకు ఇచ్చినప్పుడు ఈ లోకంలో మనకు కావాల్సినటువంటి అవసరాలు ఏమైతే ఉన్నాయో వాటిని అనుగ్రహించడం దేవుడికి పెద్ద పనేం కాదు.
ఈ సిలువ గురించి మీరు కొన్ని విషయాలు నేర్చుకున్నారని చెప్పి ఆశపడుతుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.